హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం నెల్లూరు స్టేషన్ నుండి పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాం. చలో. హాయ్ ఫ్రెండ్స్, మనం రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చాం. నెల్లూరు ఆర్టీసీ కాంప్లెక్స్. మరి పెంచలకోనకి వెళ్ళే బస్సులు ఏ ప్లాట్ఫామ్కి వస్తాయి, దాని టైమింగ్స్ ఏంటో చూద్దాం. రావూరు, రాజంపేట, పెంచలకోన, రైల్వే కోడూరు, రాయచోటి. ఈ పెంచలకోనకి వెళ్ళడానికి 10వ నెంబర్ బ్లాక్ మరియు 11వ నెంబర్ బ్లాక్, ఈ రెండు బ్లాకులు కూడా మరి పెంచలకోనకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదే దీని టైమింగ్స్ కూడా చూద్దరు కానీ రండి. ఇది 10వ నెంబర్లో ఉన్నటువంటి టైమింగ్. ఇది 11వ నెంబర్ బ్లాక్ తాలూకా టైమింగ్స్ అండి. ఇది మనం వెళ్ళాల్సిన నరసింహస్వామి పెంచలకోనకి బస్సు ప్లాట్ఫామ్కి వచ్చింది. వెళ్ళిపోదాం మరి. నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఈ అటవీ మార్గంలో సంచరిస్తుండగా ఈ ప్రాంతపు పెంచలరాజు అయినటువంటి కుమార్తె చెంచులక్ష్మి తన యొక్క చెలికత్తెలతో ఈ అటవీ మార్గంలో తిరుగుతుండగా ఈ స్వామివారిని ఉగ్ర రూపంలో చూసిన ఆ చెలికత్తెలు చూసి స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి పారిపోయారట. కానీ చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారి రూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారట. ఈ అమ్మవారి తాలూకా ధైర్యాన్ని చూసి స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకున్నట్టుగా ఆలయ చరిత్ర చెబుతుంది. రామాంజనేయాచార్యుల వారి మండపం. ఎప్పుడు బయలుదేరారు అక్కడ? స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలో భారీగా బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. ఆంజనేయ వరదాయన నమో నమః. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్టే చేయడానికి ఇక్కడ దేవస్థానం వారి శ్రీవారి నిలయం 20 రూములు అందుబాటులో ఉన్నాయి. ఈ స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాల్లో 200 నుండి 2000 వరకు కూడా రూములు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా స్వామివారికి సుప్రభాత సేవ కూడా ప్రత్యేకత ఇక్కడ. స్వామివారి దర్శనం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. శుక్రవారం, శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు అవుతాయి. ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తారు. స్వామివారు అమ్మవారు ఏకశిల రూపంలో పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి మండపం అద్దాల మండపం. పూర్వం ఈ అద్దాల మండపం బయట ఉండేది.
ఇప్పుడు ఆలయం లోపలే నూతనంగా నిర్మించారు. చూడండి ఎంత చక్కగా ఉందో. స్వామివారి దశావతారాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం కూడా ఈ దేవాలయంలో భజన కార్యక్రమం, దీపోత్సవాలు కూడా జరుగుతాయి. స్వామివారికి ఇక్కడ మరొక ప్రత్యేకత పొంగళ్ళు సమర్పించడం. వారి వారి ఇంటి దగ్గర నుంచి వచ్చి పొంగళ్ళు అక్కడే వండి స్వామివారికి సమర్పిస్తారు. స్వామివారి ఉత్సవాలు జరిగే టైంలో అశ్వవాహనం, గజవాహనం, గరుడ వాహనం అన్నీ ఇక్కడ ఉంటాయి. జై వీర హనుమాన్. ఆలయం లోపల ఆంజనేయ స్వామి ప్రతిరూపం. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామికి సాయంత్రం ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా జరుగుతాయి. ఇది యాగశాల. సోమవారం జరిగే యాగం అంతా ఈ ప్రాంతంలో చేస్తారు. ఆలయ మండపం. ఓకే 1959లో ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి చేరింది. అదే ఇప్పుడు కొట్టా అనేది విష్ణు స్వరూపాయ స్వామివారి గోత్రం ఆదిలక్ష్మి అమ్మవారి గోత్రం సౌభాగ్య వసుంధర స్థిరఘన తయాశ్రీలకృతభావిన లావణ్య భూదేవి స్వరూపిణి చంద్రలక్ష్మీ దేవి స్వామివారి గోత్రం అచ్యుత గోత్రం, ఆదిలక్ష్మి అమ్మవారి గోత్రం సౌభాగ్య గోత్రం, చంద్రలక్ష్మి అమ్మవారి గోత్రం లావణ్య గోత్రం. అలాగే స్వామివారికి మొదటి వస్త్రాలు సమర్పించి అన్నాదానం జరిపిస్తున్నాం. ఆదో పాద ప్రక్షాళనం గుణ్యాదో నమో స్వామివారి సహస్రమూర్తయే సహస్రవాదాక్ష శిరోర్వాహనే సహస్రశృంగోచ్చ లోకాలోకాద సంతోషహనకాది స్వామివారు అమ్మవారులిద్దరికి మాంగళ్య ముహూర్తం జరిపిస్తూ ఉన్నారు నాయన లోక కళ్యాణం కోసం. ఈ మాంగళ్య ధారణ జరిగేటప్పుడు ఒక అమ్మవారి సౌభాగ్యాన్ని, ఒక అమ్మవారి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తారు. కాబట్టి మాంగళ్య ధారణ జరిగేటప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు మీ మాంగళ్యాలు, మీ తాళిబొట్టు కళ్ళకట్టుకోండి. అందరూ కూడా సౌభాగ్య లక్ష్మి విగ్రహం కోసం కళ్ళకట్టుకోండి. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాంగళ్యాలు ప్రసాదం. పెళ్ళైన వాళ్ళు మీ తాళిబొట్టు కళ్ళకట్టుకోండి. గోవిందా
కానీ ఇక్కడికి వస్తే కదా వెనక పోయి తీసుకున్నాను. స్వామివారి ఈ ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఈ క్షేత్రం తాలూకా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ పెంచల కోనలో మరో ప్రత్యేకత, దేవాలయంతో పాటు మంచి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ కూడా మనం నెక్స్ట్ వీడియో అంటే పార్ట్ 2 కింద మళ్ళీ రిలీజ్ చేద్దాం. ముందు అమ్మవారిని దర్శిద్దాం. చలో. Questo opera Krishna, vamos lo opera po. Naivedya pongan ఇచ్చా. వేసరా. ఇంకోది పెట్టేదే పొంగల్ కావాలంటే. ఓం నమో ఆదిలక్ష్మి జయ ఆదిలక్ష్మి. ఓం నమో ఆదిలక్ష్మి. ఓం నమో ఆదిలక్ష్మి. ఓం నమో ఆదిలక్ష్మి. ఈ పెంచల కోనలో ఆదిలక్ష్మి అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి చిత్రపట వృక్షం. ఓం నమో ఓం నమో ఆదిలక్ష్మాత్రే నమః. సంతానం లేనివారు ఈ వృక్షం దగ్గర ప్రదక్షిణ చేసి కుంగుకున్న వస్త్రాన్ని ఆ చెట్టుకు కట్టి సంతానం పొందిన తర్వాత మళ్ళీ వచ్చి తిరిగి స్వామివారిని దర్శించడం ఒక ప్రత్యేకత. స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి మార్గంలో పుష్కరిణి, కళ్యాణకట్ట, స్నానం చేసే గదులు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీరహనుమ. తమలపాకు పెట్టండి. క్షేత్రపాలకాయ పాహి మాం పాహి మాం. జై వీరహనుమ, జై బజరంగబలి, జై బజరంగబలి. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. మొదటిసారిగా మన ఛానల్ని మీరు వీక్షించినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరి స్వామివారి ఆలయం ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. మరి ఏప్రిల్ మే నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకి జనాలు తగ్గట్టుగా ఉండేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తారు. స్వామివారికి నిత్యం కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ. రోజుకి మామూలు దినంలో తెలుసుల భక్త వరద గోవింద గోవింద గోవింద. అందరూ నమస్కారం చేసుకొని కూర్చోండి.